హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనకు తెలుసు కదా, ఈనాడు జర్నలిజం స్కూల్ యొక్క నోటిఫికేషన్ వచ్చింది. ఎగ్జామ్స్ కూడా అయిపోయాయి ఏప్రిల్ 5th. నేను ఆ ఎగ్జామ్ రాశానండి. సో నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకోవాలని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. మనకి ఫస్ట్ పేపర్ అయితే మాత్రం 120 బిట్స్ ఉంటాయి అండ్ గంటన్నర టైం ఇస్తారనమాట. మనకి ఫస్ట్ బుక్లెట్ ఇచ్చిన తర్వాత బుక్లెట్ మొత్తం పిన్ చేసి ఉంటుందండి. క్వశ్చన్స్ మనం చూడము. ఇన్విజిలేటర్ వచ్చి పిన్ ఓపెన్ చేయమంటేనే చేయాలి. అంతవరకు ఇన్స్ట్రక్షన్స్ అనేవి చదువుకోవాలన్నమాట. మనకి మొత్తం ఓఎంఆర్ షీట్లో ఉంటాయి. బబ్లింగ్ సిస్టమ్ అనమాట. సో పెన్సిల్ అనేది కంపల్సరీ క్యారీ చేయాలండి. ఎందుకంటే ఓఎంఆర్ షీట్ మొత్తం మనం బబ్లింగ్స్, అలాగే అక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ లైక్ హాల్ టికెట్, మీ నేమ్, డేట్ అండ్ ఎగ్జామ్ సెంటర్ నేమ్, ఇవన్నీ ఎంటర్ చేయాలి. అవన్నీ కూడా పెన్సిల్తోనే ఎంటర్ చేయాలి. సో మనం పెన్సిల్ అనేది క్యారీ చేయాలి. మనకి మల్టిపుల్ క్వశ్చన్స్ అనమాట, అంటే మల్టిపుల్ ఆన్సర్స్ అనమాట, లైక్ సిబిటీ అనమాట. 4 ఆప్షన్స్ అనేవి ఉంటాయి. మనకు కరెక్ట్ అనిపించింది బబ్లింగ్ చేయాలన్నమాట ఓఎంఆర్ షీట్లో. సో బబ్లింగ్ కాబట్టి జాగ్రత్తగా చేయాలి. బబ్లింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా చేయకపోతే మార్క్స్ అనేవి పోతాయి కాబట్టి సో జాగ్రత్తగా చేయాలి. అండ్ ఇక్కడ మనకి నెగిటివ్ మార్క్స్ కూడా ఉన్నాయి. పావు మార్క్ తీసివేయడం జరుగుతుందని చెప్పారు కదా, అంటే 1/4 అనమాట. 0.25 మార్క్స్ అనేవి మనకు ఎవ్రీ రాంగ్ ఆన్సర్కి తీసేస్తారు. సో పేపర్ అయితే మాత్రం చాలా బాగుందండి. మనం ఈ రాంగ్ మిస్టేక్స్ అంటే తెలిసి తెలియని ఆన్సర్స్ పెట్టి మార్క్స్ పోగొట్టుకోవడం కంటే మంచిగా చేసుకుంటే సూపర్గా ఉంటుంది. ఫస్ట్ క్వశ్చన్స్ అనేవి చూసేద్దాము. ఇక్కడ చూడండి, మనకి ఫస్ట్ పేజ్లో తెలుగు పారాగ్రాఫ్ అనేది ఇచ్చారనమాట. ఈ పారాగ్రాఫ్ బేస్లోనే మొత్తం ఈ ఫస్ట్ పేజ్ ఆన్సర్స్ అనేవి ఉంటాయండి. ఈ ఫస్ట్ పేజ్ క్వశ్చన్స్ అన్నిటి ఆన్సర్స్ కూడా మనకి పారాగ్రాఫ్లో దొరికేస్తాయి. సో పర్ఫెక్ట్గా చదివి మంచిగా, అంటే కొన్ని సినోనిమ్స్ అండ్ యాంటోనిమ్స్ అడుగుతారు. అది కూడా ఆ పారాగ్రాఫ్ సంబంధించినట్టుగానే అడుగుతారు కాబట్టి నో ప్రాబ్లం. ఇంకా మనకి కరెక్ట్ ఆన్సర్స్ చూస్ చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. తెలుగు కాబట్టి మనకు బాగా అర్థమవుతుంది. రిమైనింగ్ ఆప్షన్స్ మ్యాచ్ అవుతున్నాయా లేవా, ఆ విధంగా చూసుకున్నా సరే మనం ఆన్సర్స్ అనేవి ఈజీగా పెట్టేయచ్చు అనమాట. సో ఇక్కడ చూడండి, మనకి అంటే కంచుకోట, గుండె చెరువ ఏంటి, ఇటువంటి జాతీయాలు ఎప్పుడు యూజ్ చేస్తారు, వాటి అర్థాలు ఏంటి, అలా అడిగారనమాట. సో ఒకసారి చూసుకుంటే బాగానే ఉంటుంది. అండ్ ఇక్కడ చూడండి, రాము ఎంత చదివినప్పటికీ పరీక్షల్లో తప్పు చేస్తున్నాడు. వాటికి ఎన్నిసార్లు చెప్పినా ప్రయోజనం లేకుండా పోయింది. ఈ సందర్భానికి సరిపోయే జాతీయం ఏది అని చెప్పారు గారు. అది కూడా మనం పెట్టేయచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే నెక్స్ట్ పేజ్లో మనకి ఏం అడిగారంటే మహాభారతం, రామాయణం ఇవి ఉంటాయి కదా, వాటి ఇతిహాసాల నుంచి కొన్ని అడుగుతున్నారు. సో ఇక్కడ ఏమడిగారంటే మహాభారతంలో అర్జునికి రథసారథిగా ఉన్నది ఎవరు అని చెప్పి అడిగారు. సో మనం ఏంటంటే యుద్ధాలు కూడా ఎలా జరుగుతున్నాయి ఏంటి, అంటే యుద్ధాల మీద, అంటే ఒక తెలుగు అంటే ఓన్లీ మనం కరెంట్ అఫైర్స్ ఇవే కాదండి, సినోనిమ్స్, యాంటోనిమ్స్ అండ్ జాతీయాలు, సామెతలు ఇవన్నీ చూసుకోవాలి. ఎందుకంటే ఇది తెలుగు అనేది మన నార్మల్ ఎగ్జామ్ కాదు, ఇది జర్నలిస్ట్ ఎగ్జామ్ కాబట్టి మనం ఏంటంటే ప్రతి ఒక్క కోణంలో అన్నీ అబ్జర్వ్ చేసే విధంగా ఉండాలని చెప్పి ప్రతి ఒక్క టాపిక్ నుంచి వీళ్ళు కవర్ చేయడం అనేది జరిగింది. సో బాగా చదువుకుంటూ బాగానే క్రాక్ చేయవచ్చు. అండ్ ఇక్కడ చూడండి, కుండ బద్దలు కొట్టినట్టు చెప్పడం అనే సామెతలు అని చెప్పి అన్నాయి కదా, దీనికి కూడా నేను ఏదైనా రాష్ట్రాన్ని బయటపడడం అన్నట్టుగా రాశాను, కానీ విషయాన్ని దాచకుండా ఉన్నది ఉన్నట్టుగా అని చెప్పడం అని చెప్పి కీ విడుదల చేశాక ఆన్సర్ వచ్చింది. సో అలా అన్నమాట, మనం ప్రతి కోణంలో ఆలోచించి ఆన్సర్ పెట్టాల్సి ఉంటుంది అన్నమాట. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఏంటంటే వ్యాకరణ రీత్యా, అంటే ఒక సెంటెన్స్ని కరెక్ట్గా బిల్డ్ చేయాలి. అంటే ఇంగ్లీష్లో చూసుకుంటే కరెక్ట్ సెంటెన్స్ అని ఉంటాయి కదా, అలా అన్నమాట. ఇక్కడ చూడండి, పక్షి ఆకాశంలో ఎగురుతున్నాడు, కానీ పక్షి ఆకాశంలో ఎగురుతున్నాయి అంటాం కదా, అలా అన్నమాట. ఆ విధంగా చూసుకోవాలి. అండ్ ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా అవే కరెక్ట్ సెంటెన్సే. అండ్ ఇక్కడ తెలుగు సాహిత్యం అంటే కవుల గురించి కూడా అడిగారండి. వారి యొక్క బిరుదులు మెన్షన్ చేసి అవి ఎవరికి వచ్చాయని అడుగుతున్నారు. అండ్ వాళ్ళు రాసిన బుక్ పేరు మెన్షన్ చేసి ఆ బుక్ ఎవరు రాశారు, ఆథర్ ఎవరని అడుగుతున్నారు. సో ఇవి చూసుకోవాలన్నమాట. కొన్ని సినోనిమ్స్ బాగానే ఉన్నాయి. అండ్ స్పెల్లింగ్ మిస్టేక్స్ ఇవి కూడా చూసుకోవాలన్నమాట.
అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇంగ్లీష్ కూడా సేమ్ అండి. ఒక పారాగ్రాఫ్ ఇస్తున్నారు. ఆ ఫస్ట్ పేజ్లో ఉన్నవన్నీ కూడా పారాగ్రాఫ్లో కంపల్సరీ ఆన్సర్స్ ఉంటాయండి. నేనైతే ఈ ఆన్సర్స్ అన్నీ కూడా పారాగ్రాఫ్ చూసే పెట్టాను. సో మీరు కూడా బాగా పారాగ్రాఫ్ చదివితే ఆన్సర్స్ అనేవి దొరుకుతాయి. అలాగనే చదువుకుంటూ ఉండిపోకూడదు. క్వశ్చన్ చదువుకొని పారా చూసుకుంటే కొంచెం ఈజీ అవుతుంది అనమాట. పారా చదువుకొని ఉండిపోతే మనకి బబ్లింగ్ అక్కడ లేట్ అయిపోతే ఇక్కడ కూడా టైం వేస్ట్ అయిపోతుంది. నెక్స్ట్ పేజ్లో చూసుకుంటే డైరెక్షన్స్ అండి. డైరెక్షన్స్ అంటే ఫిల్లింగ్ ద బ్లాంక్స్ ఇచ్చారనమాట. కింద ఆప్షన్స్ ఇచ్చారు ప్రిపోజిషన్స్. అవి సెంటెన్స్ కంప్లీట్ అవ్వడానికి ఏ ప్రిపోజిషన్ అనేది సరిపోతే చూసుకొని మనం రాయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, షీ ఈజ్ వెరీ గుడ్ డాష్ రైటింగ్ న్యూస్ రిపోర్ట్స్ అని చెప్పి ఇచ్చారు. మనం ఎవరిదైనా సరే నైపుణ్యాన్ని అంటే వాళ్ళ యొక్క నాలెడ్జ్, వాళ్ళ యొక్క టాలెంట్ని మనం చెప్పేటప్పుడు అట్ అనేది ఎక్కువగా యూజ్ చేస్తాము. చాలామంది అలా పెడతారు, అది అవ్వదు. సో ఒకసారి చెక్ చేసుకొని వెళ్ళండి. అండ్ నెక్స్ట్ చూస్ ద కరెక్ట్ ఆర్టికల్ టు కంప్లీట్ ద సెంటెన్స్. ఇక్కడ చూడండి, హీ వాంట్స్ టు బికమ్ డాష్ జర్నలిస్ట్ ఇన్ ద ఫ్యూచర్ అని చెప్పిస్తారు. అతను ఫ్యూచర్లో ఒక జర్నలిస్ట్ కావాలనుకుంటున్నాడు. సో దానికి ఇక్కడ ఏం సరిపోద్ది, ఏ అనేది సరిపోద్ది కాబట్టి ఏ అని చెప్పేసి పెట్టారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఫిల్లింగ్ ద బ్లాంక్స్ ఇచ్చారు. ఇక్కడ ఏంటంటే షీ డాష్ హ్యాడ్ హోంవర్క్ బిఫోర్ షీ వెంట్ అవుట్ టు ప్లే. ఆమె ఆడుకోవడానికి వెళ్ళక ముందే హోంవర్క్ చేసేసిందంట. ఇవి టెన్సెస్ బేస్డ్ మీద ఉంటాయండి. ఫినిష్ చేసింది కాబట్టి మనం హ్యాడ్ ఫినిష్డ్ అని చెప్పి పెట్టాలి. ఎందుకంటే అది పర్ఫెక్ట్గానే ఉండాలి. ఎందుకంటే అది ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది, మనకు క్లియర్ అది తెలుస్తుంది కాబట్టి. అండ్ నెక్స్ట్ డైరెక్షన్స్. చూస్ ద కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ అనమాట. ఇక్కడ ఏదైతే కరెక్ట్గా స్పెల్లింగ్ ఉందో ఆ వర్డ్ని చూస్ చేయాలి. అలాగే ఇన్కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ని చూస్ చేయాలి. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఇచ్చినటువంటి సెంటెన్స్కి ఏదైతే బెస్ట్గా సరిపోతే ఆ వర్డ్ చూస్ చేయాలన్నమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి, సినోనిమ్స్ యాంటోనిమ్స్ ఇచ్చారు, ఇవన్నీ అవే. అండ్ ఇక్కడ లాస్ట్ చూడండి 41, ఇక్కడ మనకి ఐడెంటిఫై ద ఎర్రర్ ఇన్ ద సెంటెన్స్ అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ ఏంటంటే మనకి తెలుగులో ఇందాక ఇచ్చారు కదండి సెంటెన్స్ కరెక్షన్, అలాగే అనమాట ఇక్కడ కూడా ఇచ్చారు. రెండింటికి సేమ్ టాపిక్స్, బట్ ఏ లాంగ్వేజ్లో ఉండొచ్చు ఆ లాంగ్వేజ్లో ఉన్నాయి అంతే. ఇక్కడ మనకి ఈచ్ ఆఫ్ ది స్టూడెంట్స్ హ్యావ్ కంప్లీట్ దే అసైన్మెంట్ ఆన్ టైం ఉంది కదా, ఇందులో ఏ పార్ట్లో మనకి ఎర్రర్ ఉందో చూసుకోవాలన్నమాట. ఇక్కడ హ్యావ్ కంప్లీట్ అనే పార్ట్లో ఎర్రర్ ఉందని చెప్పారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి పంక్చువాలిటీ అంటే చూడండి, చూస్ ద సెంటెన్స్ విత్ కరెక్ట్ పంక్చుయేషన్. అంటే ఇవన్నీ కూడా కరెక్ట్, స్పెల్లింగ్ మిస్టేక్స్ ఏం లేవు, కానీ కరెక్ట్గా క్వశ్చన్ మార్క్ యూజ్ చేశారా లేదా అనేది మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. అండ్ ఇక్కడ చూడండి, పారాగ్రాఫ్లో మొత్తం పారాగ్రాఫ్ ఇచ్చి అక్కడ మనకి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇచ్చారు. దానికి తగ్గట్టుగా మన నెంబర్స్ని బట్టి మనకు క్వశ్చన్స్ కూడా ఇస్తారు. సో క్వశ్చన్స్ చూసుకొని మనం ఏంటంటే ఆప్షన్స్ అనేవి ఫిల్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సైన్స్ అండి. ఇక్కడ సైన్స్ నుంచి అంటే జీకే సైన్స్ అనుకోవచ్చు, వీటి నుంచి చాలా క్వశ్చన్స్ అనేవి వచ్చాయన్నమాట. ఉష్ణోగ్రత కొలిచే పరికరాన్ని గుర్తించాలంటే థర్మామీటర్ అండి. చాలామంది జ్వరానికి మాత్రమే థర్మామీటర్ యూజ్ చేస్తారని పెట్టరు. సో ఉష్ణోగ్రత అంటే వేడి కాబట్టి థర్మామీటర్ అనేది పెట్టాలి. అండ్ మనిషి శరీరంలో రక్తాన్ని శుద్ధి చేసే అవయవం ఏదంటే చాలామంది గుండెని వేస్తారు, అది సరఫరా చేస్తే కానీ శుద్ధి చేయదు. సో మనకి మూత్రపిండాలు అనేవి కరెక్ట్ ఆన్సర్ అండి. అండ్ కణశక్తి భాండాగారాలు అని వేటిని పిలుస్తారు అంటే మైటోకాండ్రియా. అండ్ మొక్కల కిరణజన్య సంయోగ క్రియ నిర్వహించడానికి అవసరమైన వాయువు ఏదంటే ఫోటోసింథసిస్ అని మనకు అర్థమైనట్టు చెప్పాలంటే కార్బన్ డైఆక్సైడ్. అండ్ రసాయనాల రాజు అంటే ఎవరు? ఈ విధంగా అడిగారండి క్వశ్చన్స్ అన్నీ. ఇనుము తుప్పు పట్టడం అనేది ఏ రకమైన చర్య అంటే మనకి ఎక్కడైనా ఆక్సిజన్ లేకపోతే ఏదైనా పాడవుతుంది, ఏదైనా చేస్తుంది కాబట్టి. సో మనం అది నాకు తెలియదు కానీ నేను అది పెట్టాను. సో మీరు కూడా ఒకసారి సైన్స్ జీకే మొత్తం చెక్ చేసుకొని వెళ్ళండి. ఇక్కడ నుంచే చాలా క్వశ్చన్స్ అడిగారు, మార్క్స్ పోయే స్కోప్ కూడా ఇక్కడే ఉంటుంది కాబట్టి. అండ్ నెక్స్ట్ కంప్యూటర్లో తాత్కాలికంగా స్టోర్ చేసేది ఏది అని చెప్పి అడిగారు. ర్యామ్ అండి. ఇది ర్యాండమ్ అంటే జస్ట్ మనకి ఇప్పుడు కరెంట్ ఆగిపోయింది అనుకో వర్క్ చేసేటప్పుడు, అది మొత్తం స్టోర్ అయిందంతా డిలీట్ అయిపోద్ది. సో మనకి పర్మనెంట్గా స్టోర్ చేసేది మాత్రం హార్డ్ డిస్క్ అండి. సో ఇటువంటివి కూడా చూసుకోండి. అండ్ భారతదేశం ప్రయోగించిన మొదటి కృత్రిమ ఉపగ్రహం పేరేమిటని అడిగారు. ఆర్యభట్ట. అండ్ చూడండి, వీళ్ళు ఎలా అడుగుతున్నారంటే మొత్తం అనమాట
ఏదైనా పాపులర్ థింగ్స్ ఉంటాయి కదా, వాటి మీద ఎక్కువ దృష్టి పెడుతున్నారు. అవి రీసెంట్గా జరిగినవా లేకపోతే ఎప్పుడో జరిగినవా అలా కాదు, మొత్తం మీద పాపులర్ థింగ్స్ మీద ఎక్కువగా దృష్టి అనేది పెట్టి మనకు క్వశ్చన్ పేపర్ అనేది ఇచ్చారు. సో మీరు అన్నీ చెక్ చేసుకుని వెళ్ళండి. జీకే మీద ఎక్కువగా పెడితే బాగుంటుంది. నెక్స్ట్ చూడండి, ఇవన్నీ కూడా నేను తెలుగు కాబట్టి మీకు ఎక్కువగా ఏమీ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఒకవేళ మీకు ఈ క్వశ్చన్ పేపర్ కావాలి అనుకుంటే నాకు కమెంట్ బాక్స్లో చెప్పండి, నేను క్వశ్చన్ పేపర్ పీడిఎఫ్ మీకు పెడతాను. లేదు అంటే లేదు, అంటే క్వశ్చన్ పేపర్ పీడిఎఫ్ పెట్టి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లేదంటే ఓన్లీ పీడిఎఫ్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను, మీరు ఒకసారి చెక్ చేసుకోండి అన్ని క్వశ్చన్స్ ఏంటి ఎలా ఉన్నాయని చెప్పి. అండ్ ఇక్కడ చూడండి, భారత రాజ్యాంగం ప్రకారం ఓటు హక్కు కనీస వయసు ఎంత అని చెప్పొచ్చారు, 18 ఏళ్ళు అని తెలుసు అందరికీ. అండ్ నెక్స్ట్, భారత సుప్రీం కోర్టు ఎక్కడ ఉంది? న్యూఢిల్లీ. రాష్ట్ర గవర్నర్ని ఎవరు నియమిస్తారు అంటే రాష్ట్రపతి. గ్రామ పంచాయతీల ఏర్పాటు గురించి తెలిపే రాజ్యాంగ నిబంధన ఏదంటే ఆర్టికల్ 40. భారతదేశంలో అత్యంత పొడవైన నది ఏదంటే చాలామంది అంటే గోదావరి అని చెప్పి పెడతారు, కానీ గంగా అండి. భారతదేశంలో వైశాల్యం పరంగా అతిపెద్ద రాష్ట్రం ఏది? రాజస్థాన్. ఈ విధంగా అడిగారండి. అండ్ ఇక్కడ చూడండి, భారత రిజర్వ్ బ్యాంక్ ఆర్బీఐను ఏ సంవత్సరంలో స్థాపించారని చెప్పి అడిగారు. నాకు నిజంగా తెలియదు ఇక్కడ క్వశ్చన్ ఆన్సర్, కానీ మొన్నే కదండి 91 వార్షికోత్సవం చేసుకున్నారు కాబట్టి నేను దాన్ని బట్టి ఇక్కడ 1935 అని పెట్టాను. అండ్ కీ విడుదల చేశాక కూడా అదే కరెక్ట్ ఉంది. అండ్ భారతదేశంలో జిఎస్టీ ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది? అండ్ ఇక్కడ చూడండి, నీతి ఆయోగ్కి అధ్యక్షుడిగా ఎవరు వ్యవహరిస్తున్నారంటే ప్రధానమంత్రి. భారతదేశంలో ₹1 నోట్లను ఎవరు జారీ చేశారంటే భారత కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ. ఈ విధంగా అడుగుతున్నారని చెప్పండి. అన్నీ ఒకసారి చూసుకుంటే మనకి ఈజీగానే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి, అనిమేష కవితా సంపుటికి సంబంధించి 2025కి ఎవరికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది? అది నందిని సిద్ధారెడ్డి అండి. అండ్ ఇక్కడ చూడండి, ఇటీవల జరిగిన ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026లో అతి చిన్న బాలుడు వాటి కోసం అడిగారు క్వశ్చన్స్. నేను ఇక్కడ అన్నీ ప్రతిదీ చదవట్లేదు, ఎందుకంటే తెలుగు కాబట్టి మీకు బోరింగ్గా ఉంటుంది. ఒకవేళ మీరు ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉండి మొత్తం క్వశ్చన్ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేయాలని నాకు చెప్తే నేను మీకు మొత్తం ఆన్సర్స్తో సహా క్వశ్చన్ పేపర్ మొత్తం మీకు ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ నేను యాప్టిట్యూడ్ ఎక్కువగా రిస్క్ తీసుకోలేదు, ఎందుకంటే నేను 1 డే మాత్రమే ప్రిపేర్ అయ్యాను. సో యాప్టిట్యూడ్ నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి కాబట్టి నేను అదంతగా పెట్టలేదు, కొన్ని మాత్రమే పెట్టాను. అండ్ లాస్ట్లో మనకి ఒక వాదన అనేది ఇస్తారండి, వాళ్ళు ఒక సంఘటన ఇస్తారు, అందులో మనకి ఏ వాదన కరెక్ట్ అనిపించిందో వాటి మీద బిట్స్ ఉంటాయి అన్నమాట. ఇదండి ఫస్ట్ పేపర్ 120 బిట్స్ అనమాట, గంటన్నర టైం ఇస్తారు, బాగానే ఉండిద్ది. అండ్ నెక్స్ట్ సెకండ్ పేపర్ వచ్చేసరికి తెలుగు భాషా నైపుణ్యాలు. ఇక్కడ కింద 3 క్వశ్చన్స్ ఇస్తారు మనకి, మొత్తం 40 మార్క్స్కి గంట టైం ఇస్తారు. కింద మనం 2 క్వశ్చన్స్ సెలెక్ట్ చేసుకొని నేనైతే ఫస్ట్ క్వశ్చన్ అండ్ థర్డ్ క్వశ్చన్ ఒకటి సెలెక్ట్ చేసుకున్నాను, మీకోసం రాశానండి. టైం చాలా త్వరగా అయిపోతున్నట్టు తెలుగు అని చెప్పి గంటలు రాయకుండా త్వరగా కంప్లీట్ చేసుకోండి. అండ్ వర్తమాన వ్యవహారాలు వచ్చేసరికి ఇక్కడ మనకి ఒక క్వశ్చన్ రాయాలి, 4 క్వశ్చన్స్ ఇస్తారు, అంటే ప్రస్తుతం జరిగిన వాటి కోసం ఇస్తారనమాట. అందులో నేను 4th క్వశ్చన్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ ఫోర్త్ పేపర్ వచ్చేసరికి ఇక్కడ కూడా మనకి గంట టైం ఉంటుంది. ఇక్కడ మనకి 2 ఇన్సిడెంట్స్ అనేవి ఇంగ్లీష్లో ఇస్తారనమాట. మనకి నచ్చిన ఇన్సిడెంట్ని సెలెక్ట్ చేసుకొని మనం ఒక జర్నలిస్ట్ అయితే ఆ ఇన్సిడెంట్ని మనం ఎలా అంటే చెప్తాము అని చెప్పి, అంటే మనం అక్కడ ఒక జర్నలిస్ట్గా ఫీల్ అయ్యి రాయాలన్నమాట, మొత్తం అది తెలుగులోకి అనువాదం చేయాలన్నమాట. సో బాగా రాయండి, దీని మీద ఎక్కువగా బేస్ అయి ఉంటుంది మన జర్నలిస్ట్ నైపుణ్యాలు ఎలా ఉన్నాయని చెప్పి. ఇదిగండి ఇలా ఉంటుందండి మొత్తం 3 పేపర్స్కి, ఈచ్ పేపర్ 1 అవర్ అండ్ ఫస్ట్ 120 బిట్స్కి మాత్రం గంటన్నర టైం, మొత్తం 4 hours 30 minutes ఎగ్జామ్ అవుతుంది. మనకి హాల్ టికెట్లో టైమింగ్స్ ఇస్తారు, అవి చూసుకోండి. ఈ విధంగా అనమాట ఎగ్జామ్ అయితే నేను చాలా బాగా రాశాను. నేను ఎక్కువ టైం స్పెండ్ చేయకపోయినా ప్రిపరేషన్కి బాగా రాసామంటే మీరు మంచిగా ప్రిపేర్ అయ్యి ఉంటే నెక్స్ట్ ఇయర్ పడుతుంది మళ్ళీ నోటిఫికేషన్, సూపర్గా రాయొచ్చు.
సో ఆల్ ద బెస్ట్ అందరికీ అర్థమైంది అనుకుంటాను. మీకు ఎవరికైనా ఫుల్గా పేపర్ ఎక్స్ప్లెనేషన్ కావాలి, ఆన్సర్స్ కావాలి అంటే నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.